పరమేశ్వరుడు ఆ వృక్షానికి అలాంటి వరాలు ఇచ్చాడు. అందువలనే దాని అహంకారం ఆకాశమంత ఎత్తుకు ఎగబాకింది. ఒకరోజు చాలా పెద్ద తుఫాను వచ్చి అడవుల్లో వృక్షాలు అన్నీ విరిగిపోవడం ప్రారంభమై పరమేశ్వరుడు వరం పొందిన వృక్షం కూడా చాలా పెద్దదిగా ఉండడంతో ఆ తుఫానుకు తనని తాను రక్షించుకోలేకపోయింది. ఆ తుఫాను దెబ్బకు వేళ్లతో సహా ఆ వృక్షం నేలకు ఒరిగిపోయింది. ఆ వృక్షం పడిపోయిన తర్వాత తుఫాను ఆగిపోయింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ మరల భూలోక సంచారం కోసమని అదే మార్గంలో వెళుతుండగా అప్పుడు పార్వతీదేవి తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని, స్వామి, మీరు నా ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు చెప్తారు అని అడిగింది. అప్పుడు స్వామి, పదా పార్వతి, మార్గమధ్యంలో నీ ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుంది అని ఆ పరమేశ్వరుడు అంటాడు. అలా వెళ్తుండగా వారికి మార్గం మధ్యలో ఆ విరిగిన పెద్ద వృక్షం కనిపిస్తుంది. అది చూసిన పార్వతీదేవి, స్వామి, మీ లీలలు ఎంత విచిత్రమైనవి! ఇది ఎంత సుందరమైన వృక్షం! ఎంత పెద్ద వృక్షం! ఈ వృక్షంతో సమానమైన వృక్షం ఈ అడవిలో మరొకటి లేదు. అన్నింటికంటే పెద్దగా ఉంది, అన్నింటికంటే అందంగా కూడా ఉంది. ఈ వృక్షం నిలబడి ఉన్నట్లయితే ఇది ఎంత అందంగా ఉంటుంది! ఈ వృక్షాన్ని చూడండి, వేళ్లతో సహా మొత్తం నేలకు ఒరిగిపోయింది. దీనికి గల కారణం ఏమిటి స్వామి అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుని అడిగింది.